రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం తెల్లవారుజామున నుంచే వేలాది మంది భక్తులు వేములవాడలకు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలతో వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. హరిహర క్షేత్రంగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ప్రధాన ఆలయంలో దర్శనాలు నిలిపివేసినప్పటికీ ఏకాంత సేవలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసినట్లు ఆలయ అర్చకులు చెప్తున్నారు. మరోవైపు భీమేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మొత్తం ఆధ్యాత్మిక కాంతులతో వెలిగిపోతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆ స్వామివారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. ప్రత్యేకంగా ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం ఉండడంతో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ క్యూ లైన్లలో నిలబడి స్వామివారి దర్శనానికి ఎదురు చూస్తున్నారు. ఈ ఉదయం నుంచే సుప్రభాత సేవ, అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లను క్రమబద్ధీకరిస్తూ ఆ త్రాగునీరు, వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా భక్తులు లైన్లలో చిన్నపిల్లలకు, వృద్ధులకు ప్రత్యేక సదుపాయాలు అయితే కల్పించారు. ఇక్కడ భక్తుల భావోద్వేగాలు చూస్తుంటే వైకుంఠ ఏకాదశి రోజు భక్తులకి రాజన్న దర్శనం కనబడడం వారి పూర్వజన్మ సుకృతంగా చెప్తున్నారు. రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున రాజన్న సన్నిధానానికి తరలి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి భవ్యమైన ఆధ్యాత్మిక వాతావరణంతో కలకల్లాడుతుందని అయితే చెప్పవచ్చు. భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో దర్శనాలను కొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో అధికారులు చెప్తున్నారు. మరోవైపు అనుబంధ ఆలయాలలో కూడా బద్దిపోచమ్మ ఆలయాలతో, నగరేశ్వర ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ అయితే ఉదయం నుంచే కొనసాగుతుంది. ఉదయం నుంచే భక్తులు బద్దిపోచమ్మ ఆలయానికి బోనాలతో తరలి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేములవాడ పుణ్యక్షేత్రం అయితే భక్తులతో కిటకిటలాడుతూ ఇక్కడ ఒక సందడి పండుగ వాతావరణం అయితే నెలకొంది. ఇది ఇక్కడ వేములవాడ పుణ్యక్షేత్రంలోని భక్తుల సందడి. కెమెరామెన్ అరుణ్తో రాజు, ప్రైమ్ న్యూస్, వేములవాడ నుంచి.